ఫోన్లు వచ్చినాయి, మాకు కూడా తెలుస్తుంది కదా. అందుకే 2 సర్వేలు జరిగినాయి. స్టేట్ నుంచి ఒక సర్వే జరిగింది, సెంట్రల్ నుంచి ఒక సర్వే జరిగింది. ఒకటేమో పేర్లతో వాళ్ళే అడిగారు, పలానా పలానా అయితే ఎలా బాగుంటుందని. ఇంకో సర్వేలో పేర్లు చెప్పకుండా ఎవరైతే బాగుంటుందని అడిగారు. రెండిట్లో కూడా నేను ముందున్నా. ఓకే, ఇవాళ మీరు ప్రచారం ఆల్రెడీ ప్రారంభించారు. మొన్న మీరు చెప్పినట్టుగానే ఇద్దరితో జరిగింది. ఆ తర్వాత మీ కమిటీ వాళ్ళు కలిసి కూర్చున్నారు, ఇది ముగ్గురు కలిసి సమన్వయ కమిటీ అనపర్తి మారుస్తున్నారు, మీది మారుస్తున్నారు అన్నటువంటిది మళ్ళీ మరొకసారి ప్రచారంలోకి వచ్చింది. మరి పార్టీ పరంగా ఏమంటున్నారు? గత 2 రోజులుగా 3 రోజులుగా మళ్ళీ మధ్యలో 2 రోజులు సద్మణిగింది, మళ్ళీ స్టార్ట్ అయింది. సమన్వయ కమిటీ సమావేశం అనేది ఓన్లీ సమన్వయం కోసమే, అభ్యర్థులను మార్చడం కోసం కాదు. ఫస్ట్ పాయింట్, పార్లమెంటరీ స్థాయి అభ్యర్థుల్ని మార్చాలి అంటే అది రాష్ట్ర పార్టీకి సంబంధం లేదు. పార్లమెంటరీ బోర్డు మళ్ళీ ఇదే 11 మందితో కూడినటువంటి కమిటీ నిర్ణయం తీసుకోవాలి. సమన్వయ కమిటీకి రాష్ట్రంలో ఈ ఏదైతే అసెంబ్లీ అభ్యర్థులు ఉన్నారో వీళ్ళని పార్లమెంటరీ బోర్డులో ప్రకటించరు. రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుని తెలియజేస్తే సరిపోతుంది ఆల్ ఇండియా పార్టీ. ఈ నేపథ్యంలో వారు కలిసినప్పుడు అనపర్తి ఎలాగో కొంత మార్చాలనేటువంటి ఆలోచన ఉంది. అనపర్తి మీద చర్చ జరిగింది తప్పించి నర్సపూర్ డిస్కషన్లే లేదండి. అదే విజయవాడలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే మా నాయకులు ఢిల్లీ నుంచి వచ్చారో సమన్వయ కమిటీ సాయంత్రం మధ్యాహ్నం వెళ్ళారు. దానికి ముందు నాతో మాట్లాడుతున్నారు, రాత్రి మాట్లాడారు, ఆ రాత్రి మళ్ళీ మర్నాడు మాట్లాడారు. నేను ఎన్నికలకి ఎలా వెళ్ళాలని నాకు డైరెక్షన్ ఇస్తున్నారు, నామినేషన్ ఎలా వేయాలని దాని మీద నాకు కొన్ని సూచనలు ఇస్తున్నారు. నన్ను అక్కడి నుంచి పార్టీ నన్ను మానిటర్ చేసింది, కానీ నాకు నా అభ్యర్థిత్వం మీద అసలు సమన్వయ కమిటీ మీటింగ్లో చర్చ రాలే. ఇది మీడియా సృష్టి, కొంత డిస్టర్బ్ చేయాలి ఈ జిల్లాలో కొన్ని కారణాల వల్ల.